భయంకరమైనటువంటి ఆటపాటలు ఈ లోకంలో చాలా భ్రష్టత్వంలోనికి తీసుకెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రేమించి మనం ఆయన సన్నిధానంలో కూడుకొని ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృప. అందును బట్టి దేవునికి ముఖ్యంగా నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇట్టి ధన్యత లేక అనేక మంది నశించిపోయారు. మనం పరిశీలన చేస్తే 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఈ అంతం వరకు మన మధ్యలో చాలా మంది వెళ్ళిపోయారండి, లేరా? మనలో లేనటువంటి చాలా మంది వెళ్ళిపోయారు. అయినా దేవుడు ఇప్పటి వరకు మనలో శ్వాస నిశ్వాసాలు ఇంకా నిలిచి ఉన్నాయంటే ఇదేంటంటే దేవుని ఉచితమైన కృప. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. చూడండి, ఎంతగా ప్రేమించి ఇప్పటి వరకు కూడా ఆయన సన్నిధిలో మనల్ని ఇలా నిలబెట్టాడంటే ఇది దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా మరి మనము పరిశీలన చేసుకుంటే న్యూ లైఫ్ సంఘంలో మరి ప్రారంభం అయితే నేను లేను కానీ మధ్యలో నేను వచ్చాను. అప్పటి నుండి దేవుని కృపను బట్టి మరి దేవుని సన్నిధిలో మరి నాకు పరిచయం చేసేటువంటి ఒక అవకాశం దేవుడు ఈ సంవత్సరంలో నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపును బట్టి, దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి, దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకు లోబడి మరి సంఘమున దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా సంఘం యొక్క కోరికను నేను మరి వాళ్ళు ఏదైతే అడిగారో దాన్ని బట్టి మరి మీ దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఫస్ట్ నాకు ఒక వారం ఇచ్చారు. ఆ తర్వాత రెండు నెలలు మీ మధ్యలో నేను పరిచర్య జరిగించాను. ఆ తర్వాత మరి దేవుని కృపను బట్టి మీ సంఘం అంతా నన్ను ప్రేమించి మళ్ళీ సంఘ కాపరిగా మీరు ఎన్నుకున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు యొక్క పిలుపు ఏంటి అని అంటే ఈ లోకములో ఎవరిని ఆయన పిలుచుకుంటాడో వారిని పేరు పెట్టి పిలుస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవడానికి కారణం కూడా అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని ప్రణాళికలో దేవుని చిత్తములో ఇంకా నీవు ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచి మళ్ళొక్కసారి ఆయన సన్నిధిలో కూడుకునేటటువంటి ఒక భాగ్యాన్ని దేవుడు మనకు అనుకుంది. అంటే 2025 ప్రారంభం నుంచి ఎంతో మంది మన మధ్యలో వెళ్ళిపోయారు. ఈ లోకానికి వచ్చినటువంటి వారు ఎవరు కూడా ఇక్కడే ఉండిపోయేటానికి రాలేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకానికి వచ్చినటువంటి మనము మా తల్లిదండ్రులను నేను కోల్పోయాను, మా తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులను కోల్పోయారు. ఇలా వచ్చినటువంటి వారు అందరూ ఏదో ఒక విధంగా ఈ లోకంలో కొద్ది సమయము జీవించి మళ్ళీ ఎందుకు దేవుడు ఏం చెప్తున్నాడు? కొద్ది సమయం నరులారా తిరిగి రండి. అంటే ఆ సమయము అనేది ఈ దేశంలో వాక్యం ఏం చదివిస్తుందంటే మీరు దేశంలో యాత్రికులుగాను పరదేశులుగాను ఉన్నారంట. అంటే యాత్రకు వచ్చినటువంటి వాళ్ళు ముగించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు మనం వేరే ప్రాంతానికి వచ్చాము, తిరిగి మళ్ళీ ఎటు వెళ్తామండి? ఎందుకు? మన పౌరసత్వం అక్కడ ఉంది కాబట్టి. అదేవిధంగా నేను అనేటటువంటి ఆత్మకు పౌరసత్వము ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి మనము కూడా పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వారము. కాబట్టి దేవుని కృపను బట్టి మరి నాకు ఇచ్చినటువంటి సమయము చాలా దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే కొద్ది మంది ఆత్మలను రక్షించడానికి దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకుంటాడు, తన సేవకులను ఎన్నుకుంటాడు. ఎన్నుకొని ఏ విధము చేతనైనను సత్యాన్ని ప్రకటించి వారిని నిత్య జీవం వైపుకు నడిపించడానికి దేవుడు తన ప్రణాళికలో ఉంచుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాము. మనందరికి పనులు లేవా? పడుకుంటే నిద్ర వస్తుంది, ఇంకేటన్నా వెళ్ళాలంటే ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఆయన ఇక్కడ కూడుకున్నామంటే అది ఏంటంటే దేవుడి యొక్క సంకల్పంలో నీవు ఉన్నావు కాబట్టి దేవుడు ఈరోజు నేను ఇక్కడికి నడిపించాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు. చూడండి, కను రెప్పపాటు సమయము నేను అదే చెప్తా ఉన్నాను. 2025 సంవత్సరంలో మా అమ్మగారిని కూడా నేను పొడగొట్టుకున్నాను. అంటే ఈ 2025 సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు నా కన్న తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి నేను కూడా మనము కూడా ఈ లోకంలో ఉంటాము ఉండమనేది కూడా మనకు తెలియదు. ఏంటంటే నేను వచ్చినాక 10 రోజులకే, 10 రోజులు కూడా కాలేదండి, క్షమించండి, 6 రోజులకే మా అమ్మగారు చనిపోతే కనీసం మా అమ్మగారి శివను చూడడానికి కూడా నాకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఇవ్వలేదు. అంటే కన్న తల్లిని కూడా చూసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు నాలాంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఇప్పటి వరకు సజీవులుగా ఉంచి తన వాక్యాన్ని ప్రకటించి కొద్ది మందినైనా
ఆ నిత్య జీవానికి నడిపించేటటువంటి ఒక కృప దేవుడు నాకు ఈ సంఘంలో కలిగించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఈ లోకంలో మనం 30% రాగానే చాలా మంది ఈ సంఘంలో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ వాగ్దానాలు తీసేయడం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే చాలా సంఘాల్లో నేను చూశాను ఏంటంటే ప్రతి సంవత్సరం 31 రాగానే ఒక వాగ్దానాన్ని తీయడము, దాన్ని బట్టి కొంచెం అక్కడ పెడతారు ఒకటి ఆడ వాగ్దానం తీసుకోవాలి, కానుక ఇవ్వాలి, దాన్ని పట్టుకొని దేవుడు నాకు ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం ఇవ్వడు, ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం ఇవ్వడు. దేవుడు అందరికి ఒకే వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును ఎన్నుకున్నాడు, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన దగ్గరికి పిలుచుకున్నారు ఎవరిని? లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని దేవుని యొక్క సంకల్పం. ఆ ప్రణాళికలో ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తా ఉన్నారో వారు క్రైస్తవులుగా పిలువబడి దేవుని యొక్క కృపలో ఎదుగుతున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి, అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటమ్మా? నిత్య జీవము అనుగ్రహిస్తాను అనున్నదియే ఆయనే మనకు చేసినటువంటి. చదువుతారు ఒకసారి ఒక లేఖనం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మనం పరిశీలన చేస్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక వాగ్దానం కాదు, సంవత్సరానికి ఒక వాగ్దానం కాదు, కానీ ఏమన్నాడమ్మా? నిత్య జీవము అనుగ్రహించున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ లోకంలో మనం ఎలా జీవించాలో ఆయనకు తెలుసు. ఈ లోకంలో నీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. కానీ ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడండి. ఈ వాగ్దానం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహిస్తానన్నదియే ఆయనే మనకు చేసినటువంటి వాగ్దానం. చూడండి ప్రియులారా, వాగ్దానాలు ఎన్నున్నావు అవన్నీ ఎవరిలో నెరవేరాయి? క్రీస్తులో నెరవేరాయి. కాబట్టి నిత్య జీవము ఎవరిలో ఉంది? ఆయన కుమారుని అందు ఉంది. కాబట్టి దేవుడు అబ్రహామునకును అతని సంతానములకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్టు కాదు, కానీ ఒకరి గురించి అన్నట్టే. ఆ సంతానం ఎవరట? క్రీస్తు. అంటే క్రీస్తు గురించి సర్వలోకానికి ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఆ వాగ్దానం ఏంటంటే నిత్య జీవము సర్వలోకానికి. ఎవరైతే అనుసరించి జీవిస్తూ ఉన్నారో వాళ్ళేమో క్రైస్తవులు కనబడతా ఉన్నారు. ఎవరైతే మరి వాక్యానికి లోపడట్లేదో వారిని బట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూద్దాం. చూడండి పిల్లలు, ఈ లోకంలోకి వచ్చినటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు మనం ఇలా ఉన్నాము అని అంటే మరి దేవుని కృపే. కాబట్టి మరి ఇచ్చినటువంటి సమయం కొద్దిగా కాబట్టి మరి ఈరోజు వాక్యము బ్రదర్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం నేర్చుకుందాం దేవుని మాటలు ఇంకా చాలా అద్భుతంగా నేర్చుకొని ముందుకు. కాబట్టి దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. తన కుమారుని మన కోసము వాగ్దానం చేసినట్టు అబ్రహామును ఎన్నుకొని చెప్తున్నాడు, నిన్ను దీవించు వారిని దీవించదను, నేను శపించి వారిని శపించదను, భూమి ఉన్నటువంటి సమస్త వంశములన్నీ నీ సంతానమందు ఆశీర్వదించబడతాయని అబ్రహాము సువార్త ముందుగా ప్రకటించాడు. కాబట్టి ఆలోచన చేయండి, దేవుని యొక్క వాగ్దానాలు మనం నిత్య జీవం పొందుకోవాలని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరి చక్కటి గ్రీటింగ్స్ చెప్పిన